తెలంగాణ రాష్ట్ర సర్కార్ బీఆర్ఎస్ పార్టీ నేతల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ముఖ్యంగా స్థానిక సంస్థల పట్ల ఏ విధంగా ఉంది. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే గన్నేరువరము, మానకొండూరు మండలాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వీళ్ళ ఆగ్రహానికి కారణం ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఏంటి, వీళ్ళ పట్ల బీఆర్ఎస్కి సంబంధించిన నేతల పట్ల తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు, ముఖ్యంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి వైఖరి అవలంబిస్తుంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, గౌరవ సర్పంచులు కానీ, గౌరవ ఎంపీటీసీల పట్ల చిన్నచూపు చూస్తూ వారిని వివక్షకు గురి చేసే విధంగా ఈరోజు చర్యలు పూరుకున్నటువంటి సందర్భం మన మానకొండూరు నియోజకవర్గంలో గన్నేరువరంలో చూసినాం. అదేవిధంగా నిన్న మానకొండూరు మండల ప్రజా పరిషత్ సమావేశంలో సర్వసభ్య సమావేశంలో చూసినాం. అయితే ఇది కక్షపూరితమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను భంగం కలిగించే విధంగా ఇక్కడున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగము ఉసుగొల్పుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడున్నటువంటి గతంలో పనిచేసినటువంటి జడ్పీటీసీ సభ్యులందరూ కూడా మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో వేదిక పైనే కూర్చుంటారు. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అట్నే కూర్చుంటారు. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో కూడా ఎక్కడ కూర్చుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు తప్పకుండా వేదిక మీదనే కూర్చుంటారు. కానీ ఇక్కడ కొత్త నూతన ఒరవడికి వారి హక్కులకు జడ్పీటీసీ సభ్యునికి ఉన్నటువంటి హక్కులను హరించే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరును పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న మా గౌరవ సభ్యులు సహచార జడ్పీటీసీ సభ్యులు శేఖర్ గౌడ్ గారిని వేదిక మీద కింద కూర్చుండబడ్డాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఇక్కడున్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు గారు గతంలో తిమ్మాపూర్ జడ్పీటీసీ సభ్యునిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది తను కూడా మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నప్పుడు కింద కూర్చోలేదు, పైనే కూర్చున్నాడు. కాబట్టి అది కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పదవులకు విలువయ్యాలి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వారికి ఉన్నటువంటి హక్కులను హరించే విధంగా ప్రయత్నం చేయదు. తప్పకుండా గౌరవం ఒకరిచ్చి మరొకరు పుచ్చుకునే సంస్కృతి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కొత్త సంస్కృతికి తెరలేపి ఈరోజు ఘర్షణ వాతావరణము ఉండే విధంగా సర్వసభ్య సమావేశాలు ఉండడం మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి సంఘటనను మొన్న బెజ్జంకిలో కానీ, గన్నవరంలో కానీ, నిన్న మానకొండూరులో 2 సర్వసభ సమావేశంలో జరిగినటువంటి సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. జడ్పీటీసీల పక్షాన పోలీస్ యంత్రాంగాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మీ మీద ఇట్లా కక్ష సాధింపు ధోరణి అంటారా, మీరు ఏమంటారు? 100%. ఎందుకంటే సర్వసభ సమావేశంలో పోయే హక్కు గౌరవ జడ్పీటీసీ సభ్యులకు ఉంటుంది, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు ఉంటుంది, గౌరవ సర్పంచ్లకు ఉంటుంది, అందులో సభ్యులు. కానీ వారు నిలదీసినటువంటి వారు మాట్లాడుతున్నటువంటి మాటలను హరించే హక్కు ఎవరికి లేదు. తప్పకుండా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి ఇక్కడ కక్షపూరితంగా జడ్పీటీసీని ఎంపీటీసీలను ఎల్లగొట్టడం అనేది చాలా దుర్మార్గమైన సంఘటన. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మండల పరిషత్ సమావేశాల్లో జడ్పీటీసీలు ఖచ్చితంగా డయాస్ మీద ఉంటారు. గతంలో జడ్పీటీసీగా ఉన్నటువంటి మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సైతం గతంలో ఆయన డయాస్ మీద ఉన్న పరిస్థితి లేదా? ఎందుకు ఇట్లా దుర్వినియోగపరుస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు అనేటువంటి ప్రశ్న స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు, మీరేమంటారు? ఈరోజు మోసపూరితమైన హామీలతో ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ నిరంకుశ ఏదైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద ఈ విధంగా దౌర్జన్యంగా దాడి చేయడం కానీ, ఇదే విధంగా ఒక జడ్పీటీ సభ్యుని అవగౌరవపరచాలి, ఆయన యొక్క విలువ తీయాలనే ఒక ఉద్దేశంతో మీ స్థానిక లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోద్బలంతో విధంగా ఇవ్వడం అనేది చాలా ఖండిస్తున్నాము సీరియస్గా. ఎందుకంటే మీరు ఏదైతే 100 రోజులలో మీరు హామీలు ఎన్నైతే ఇచ్చారో ఆ హామీలను నెరవేరుస్తామని మీరు చెప్పారు. ఆ హామీలను తుంగలో దొక్కి దాన్ని డైవర్ట్ చేసి ఇవాళ మన టీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధుల మీద మీరు ప్రజలని దృష్టి మళ్లించడానికి ఈ విధంగా మీరు ప్రయత్నిస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైతే స్థానిక సంస్థలలో ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ ఎప్పంచలు అయితే ఈ స్థానిక సంస్థలు ఏర్పడే అప్పంచలు ఇప్పటివరకు ఒక జోడెద్దులాగా ఇద్దరాకం కలిసి ఒక స్టేజ్ మీద ఈ పార్టీ కానీ ఆ పార్టీ అనుకుంటూ అందరం కలిసి పనిచేసుకున్న రోజులు ఉన్నాయి తప్ప ఈ విధంగా ఈ తెలంగాణ మొత్తంలో ఈ విధంగా నిరంకుశంగా ఇంకొక జడ్పీసీని కింద కూర్చుండే పద్ధతి అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ప్రభుత్వంలో మీరు ఉండొచ్చు, రేపు మీ ఉండొచ్చు, కానీ ఈ విధంగా ఇవ్వడం కాదు. అంటే ఈ కక్ష దూరింపు కనుక పోయేది ఉంటే ఇంకా కక్షలకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇకనైనా మీ పాలన గుర్తు చేసుకొని మీరు 100 రోజులు ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో మీరు సఫలీకృతం కావాలని కోరుకుంటూ, లేనిచో
మా ప్రజాప్రతినిధులే కాదు ఉన్న తెలంగాణలో ఉన్న ప్రజలు తిరగబడి మిమ్మల్ని 6 నెలలనే మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. దాన్ని జాగ్రత్తగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో దాన్ని నెరవేర్చి మీ పద్ధతిని మార్చుకొని మీరాక మంచి ప్రజాపాలన చేసినట్టయితే మీకు గౌరవం ఉంటుంది, మాకు గౌరవం ఉంటుంది. ఇంకోసారి ఇటువంటి దుశ్చర్య పాల్పడటం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తం మీద స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. ఎందుకంటే మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, డాయస్ మీద కూర్చునే విధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. మేము బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నంలో ఉంటాం. ఖచ్చితంగా ప్రజలు సహకారంతో మీకు గుణపాఠం చెప్పక తప్పదు అనేటువంటి మాటను వారి ద్వారానే మనం వింటున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV మానుకొండ నుంచి.